అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలియదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకి అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద మొప్పు ఉండదు. వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతో మంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాను.